హాయ్ ఎవ్రీవన్, తమ్నేల్ చూసారు కదా. రెస్పాన్స్ షీట్లో మార్కులు లెక్కించడం కష్టంగా ఉందా? అయితే ర్యాంక్ గురూజీ వాళ్ళు మన కోసం ఒక యూఆర్ఎల్ లింక్ ఇచ్చారండి. అది ఎలాగా మార్కులు కౌంట్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ ఏపీ టెట్ 2026 అని టైప్ చేయాలి. ఏపీ టెట్ అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి రెస్పాన్స్ షీట్ అప్డేట్ చూపిస్తుంది. నెక్స్ట్ టాప్ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోయాక మీకు లెఫ్ట్ సైడ్ ఇలా సర్వీసెస్ కనబడుతుంది. అందులో రెస్పాన్స్ షీట్ అనేది మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు రాసిన పేపర్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అక్కడ స్క్రోల్ చేస్తారంటే వ్యూ కనపడుతుంది. టాప్లో మీ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. టాప్లో మీకు ఇక్కడ చూసారంటే ఇక్కడ షేర్కి వెళ్ళాలి. షేర్కి వెళ్ళిన తర్వాత కింద కాపీ లింక్ ఉంది. ఆ లింక్ని కాపీ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఈ ర్యాంక్ గురూజీ వాళ్ళది లింక్ ఇస్తాను. ఇది టచ్ చేశారంటే మీకు ఇలా కనపడుతుంది. నెక్స్ట్ యూఆర్ఎల్, అక్కడ మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారంటే అనలైజ్ కొట్టాలి. అనలైజ్ టచ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఫుల్గా డిస్ప్లే అవుతాయండి. మార్కులు అన్నీ కనపడతాయి. మీరు ఏం రాశారు, ప్రతి సబ్జెక్ట్ వైజు మిస్టేక్ అయిన మార్క్స్ అన్నీ కానీ కనపడతాయి. చూడండి, అనలైజ్ చేయంగానే మన పేరుతో డీటెయిల్స్ వస్తాయి. మీకు ఇక్కడ మార్క్స్ స్కోర్ 95 కనపడుతుంది చూడండి. నెక్స్ట్ ఈ మార్క్స్ అన్నీ కానీ సబ్జెక్ట్ వైజ్ మనకి కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని కరెక్ట్ చేసామో, ఎన్ని మిస్టేక్ చేసామో, ఏ క్వశ్చన్ మిస్టేక్ చేసామో కూడా క్లియర్గా చూపిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.